Hi, hello. A very good day, all of you. Welcome to the Railway Engineering Charan channel, and this is myself, Charan Teja, working as JE in Indian Railways. సో ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే రైల్వేలో అయితే కొలువుల జాతర నడుస్తుందండి. ఎందుకంటే ఎన్టీపీసీ రిలేటెడ్గా 8,000+ వ్యాకెన్సీస్ రిలీజ్ చేశారు. మళ్ళీ ఆర్ఆర్బీ జేఈ ఇప్పుడు ప్రెసెంట్ దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. 2,569 వ్యాకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది ఆర్ఆర్బీ. జస్ట్ 1 year. ఇంతకుముందు ఎలా ఉండిందంటే 5 yearsకి 4 yearsకి వన్స్ నోటిఫికేషన్స్ వచ్చేది. బట్ జస్ట్ విత్ ఇన్ 1 yearలో లాస్ట్ ఇయర్ 7,500+ ఆర్ఆర్బీ జేఈ వ్యాకెన్సీస్ రిలీజ్ చేసి మళ్ళీ 2,569 వ్యాకెన్సీస్ ఈ ఇయర్ రిలీజ్ చేయడం జరిగిందండి. అది చాలా చెప్పుకోదగినటువంటి వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఎందుకంటే మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, అదర్ జాబ్స్ ప్రైవేట్ ఇండస్ట్రీలో చాలా ట్రబుల్సమ్గా ఉంది. బట్ ఈ టైంలో గవర్నమెంట్ అనేది ఎన్టీపీసీ కూడా లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇచ్చింది, అగైన్ విత్ ఇన్ 1 yearలో నోటిఫికేషన్ ఇచ్చింది. జేఈ కూడా అగైన్ నోటిఫికేషన్ ఇచ్చింది. సో హూ ఎవర్ ట్రైడ్ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్స్ అండ్ బట్ నాట్ గెట్ ఇన్, వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ. అండ్ ఆల్సో న్యూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా గ్రాడ్యుయేట్స్ అండ్ ఈవెన్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ అండ్ ఈవెన్ ఇంటర్ బేసిక్ ఉన్న వాళ్ళు కూడా మంచి నోటిఫికేషన్స్ అయితే వాళ్ళ కోసం కూడా రిలీజ్ చేయడం జరిగిందండి ఎన్టీపీసీ. సో దిస్ వీడియో ఈస్ ఫర్ జేఈ రిలేటెడ్ అండ్ ఐ విల్ కమ్ అప్ విత్ ఎన్టీపీసీ అండ్ అదర్ రైల్వే నోటిఫికేషన్స్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోస్. సో కమింగ్ టు ద రైల్వే జేఈ నోటిఫికేషన్ అండి, ఆర్ఆర్బీ జేఈలో కనుక మనం చూసినట్టయితే 2,569 వ్యాకెన్సీస్ ఆల్ ఓవర్ ఇండియాలో మనకు 18 రైల్వే జోన్స్ ఉన్నాయండి. అందులో 21 ఆర్ఆర్బీస్ ఉన్నాయి. ఆర్ఆర్బీ బిలాస్పూర్, ఆర్ఆర్బీ చెన్నై, ఆర్ఆర్బీ ముంబై, ఆర్ఆర్బీ సికింద్రాబాద్, ఆర్ఆర్బీ బెంగళూరు ఇట్లా ఉన్నాయన్నమాట. సో ఈసారి వచ్చేసి హైయెస్ట్ వ్యాకెన్సీస్ వచ్చేసి 628 ఆర్ఆర్బీ కలకత్తా అలాట్ చేశారండి. అండ్ సెకండ్ ప్లేస్ లో ఆర్ఆర్బీ ముంబై ఉంది. అండ్ ఈవెన్ నెక్స్ట్ ఆఫ్టర్ చెన్నై వచ్చేసి 160, సికింద్రాబాద్ 100+ అండ్ బెంగళూరు ఆల్సో 100+. సో సౌత్ వచ్చేసి మనకి ఈసారి తక్కువగా వ్యాకెన్సీస్ ఉన్నాయి. బట్ నో నీడ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, కాంపిటీషన్ అండ్ కట్ ఆఫ్స్ కూడా అలా విధంగా సిమిలర్ గా ఉంటాయి. మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఎలిజిబుల్ బ్రాంచెస్ ఏంటంటే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ ఈసీ డిపార్ట్మెంట్స్ అండ్ విత్ కంబైన్డ్ అలీడ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. ఏజ్ వచ్చేసి 18 to 33 years. అండ్ కమింగ్ టు ద ఎగ్జామ్ ప్యాటర్న్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ CBT1, CBT2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఉంటుందండి. CBT1లో మనకి 100 మార్క్స్ ఉంటాయి. సో 90 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. 100 మార్క్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ అనదర్ వన్ టాపిక్ ఈజ్ మనకుండేది ఒక సెకండ్. సో CBT1కి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ 4 సబ్జెక్ట్స్ ఉండడం జరుగుతుంది. CBT2కి వచ్చేసరికి 150 మార్క్స్లో 100 మార్క్స్ మనకి ప్యూర్ టెక్నికల్, అంటే మన డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ట్రిపుల్ కానీ ఈసీ వాటికి సంబంధించిన 100 మార్క్స్ ఉంటాయండి. 15 మార్క్స్ వచ్చేసి జనరల్ సైన్స్, 15 మార్క్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, 10 మార్క్స్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ అనదర్ 10 మార్క్స్ వచ్చేసి మనకు కంప్యూటర్ ఫండమెంటల్స్ గురించి ఉండడం జరుగుతుందండి. సో దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మన సర్టిఫికేట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయంటే అండ్ నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ మనకు మెడికల్ షెడ్యూల్ ఇస్తారు. మెడికల్లో పర్ఫెక్ట్గా వచ్చినామంటే కనుక దెన్ జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఈవెన్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న కూడా ఛాన్సెస్ ఆర్ హై ఫర్ ద గెటింగ్ ద జాబ్ అనమాట. మనకు చాలా ఫ్యూచర్లో చూసుకుంటే వెయిటింగ్ లిస్ట్లో జాబ్ కొట్టిన వాళ్ళు కూడా లాస్ట్ జాబ్లో దే జాయిన్ అండ్ దే ఆర్ సక్సెస్ఫుల్లీ డూయింగ్ ఇన్ ద రైల్వేస్ జాబ్ అనమాట. సో ఇది వచ్చేసి దీని గురించి. అండ్ ఫీజు వచ్చేసరికి 500 ఫర్ జనరల్ అండ్ ఉమెన్కి, ఎస్సీ ఎస్టీ వీటికి వచ్చేసి రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 250 ఉంటుంది. బట్ ఈవెన్ జనరల్ కానీ ఇవి 250 కానీ 500 కానీ ఇట్ ఈస్ ఎంటైర్లీ రిఫండబుల్ అండి. మీరు కనుక CBT1 అటెంప్ట్ చేస్తే చాలు, మీకు కంపల్సరీగా అమౌంట్ అనేది రిఫండ్ చేయడం జరుగుతుంది. అనదర్ థింగ్ మనం డిస్కస్ చేయాల్సింది వచ్చేసి వీటిల్లో ఏంటి రిజర్వేషన్స్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్ 2,569 వ్యాకెన్సీసే కాక 227 వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్కి సపరేట్గా వ్యాకెన్సీస్ వీటిల్లోనే ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. అండ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంది, హారిజాంటల్ రిజర్వేషన్. అండ్ రిమైనింగ్ కమింగ్ టు ద థింగ్స్ వచ్చేసి మనకు ఆర్ఆర్బీ జేఈలో ఓన్లీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటే కాకుండా బీఎస్సీ చేసిన వాళ్ళకు కూడా కెమికల్ అండ్ మెటలర్జికల్ సూపరింటెండెంట్ కింద, ల్యాబ్ అసిస్టెంట్ కింద మనకు పోస్టులు అయితే వాళ్ళకు కూడా ఉన్నాయండి. సో డిగ్రీ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రిలేటెడ్ బీఎస్సీ చేసిన వాళ్ళకు కూడా మంచి అవకాశం ఇది. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎవరైతే లాస్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యి రాశారో అండ్ కమింగ్ అవుట్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ట్రై చేయండి, ప్రిపేర్ అవ్వండి. ఈసారి ఖచ్చితంగా మీరు జాబ్ కొడతారు కూడా. ఎందుకంటే రైల్వేస్ జాబ్ ఫెసిలిటీస్ విల్ బి డిఫరెంట్ అండ్ ఈజీలీ మీకు బ్యాంకుతో పోలిస్తే కనుక కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే స్పెసిఫిక్ డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రం ఇక్కడ రాస్తారు, నాన్ టెక్నికల్ అందరూ వచ్చి పోటీ పడేదానికి ఉండదు. సో లిమిటెడ్ అండ్ స్పెసిఫిక్గా ఉంటుంది. మీరు ఎన్టీపీసీతో పోలిస్తే కనుక రైల్వే ఆర్ఆర్బీ జేఈ అనేది చాలా
ఈజీగా జాబ్ అయ్యేదానికి చాలా మంచి అవకాశం అయితే ఉంటుంది. అండ్ శాలరీ కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఇందులో శాలరీ వచ్చేసి 35,400 బేసిక్ పే స్టార్టింగ్ ఉంటుందండి, యాజ్ పర్ 7th CPC కమిషన్ ప్రకారం. ఇందులో మనకు అంటే పే కమిషన్ ప్రకారం నెక్స్ట్ 8th పే కమిషన్ వస్తే చాలా పెరిగిపోద్ది. ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే డి యాజ్ అండ్ డేట్ 58% ఉంది, అండ్ టీ అన్ని కలుపుకొని మనం కానీ చూసుకున్నట్లయితే మినిమం 55,000 ఇన్ హ్యాండ్ అయితే మీకు రావడం జరుగుతుందండి యాజ్ అ స్టార్టింగ్ డేట్ నుండి. సో ఇది బెస్ట్ ఆపర్చునిటీ. ఓకే, ఇంత చిన్న ఏజ్ లో మనం కానీ ఇంత అమౌంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ అయినామంటే కనుక చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ రిగార్డింగ్ ఫెసిలిటీస్ ఆఫ్ ఆర్ఆర్బి జేఈ ఆ జాయిన్ అయిన తర్వాత ఏమేమి వస్తాయని నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో మోటివేట్ చేసే దానికోసం చెప్పడం జరుగుతుంది. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి సేఫెస్ట్ జోన్స్ ఏవి ఉన్నాయి అప్లై చేసేదానికోసం అని చెప్పి సపరేట్ వీడియో చేస్తున్నాను, అది ఒకటి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలా అప్లై చేయాలి, rrbapply.gov.in అనే వెబ్సైట్ లో వెళ్ళి చూడాలి. అండ్ ఐ విల్ ప్రొవైడ్ లింక్ ఇన్ ద కామెంట్, యూ కెన్ ట్రై. ఓకే, అండ్ ఆల్సో ఐ విల్ ప్రొవైడ్ ఏ టెలిగ్రామ్ ఛానల్. ఎనీ డౌట్స్ మీకు ఏమైనా కూడా నాకు పింగ్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ రిప్లై దేర్. అండ్ సూన్ ఐ విల్ కమ్ ఇన్ టు ద వాట్సాప్ గ్రూప్స్ ఆల్సో, సో ఐ విల్ స్టార్ట్ గైడెన్స్. నేను అక్కడ కూడా చేయడం జరుగుతుంది. ఎనీ డౌట్ ప్లీజ్ పింగ్ మీ. ఓకే, థ్యాంక్ యూ.